హాయ్ హలో వెల్కమ్ టు అప్పు బ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చిక్కుడుకాయ ఫ్రై అనేది మనం ఉడకబెట్టి చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. బట్ ఇలా చేయటం వల్ల పప్పులోకి తినడానికి ఫ్రై బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. ఈ పోపు దినుసులు అనేవి మనకి ఒక ఎండుమిరపకాయ, కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం కొత్తిమీర, ఉల్లిపాయ ఒకటి, 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు అనేవి మగ్గాలి. అంతే, ఫ్రై అవ్వకూడదు, మగ్గాలి. ఎందుకు అంటే మనమేమి చిక్కుడుకాయని ఉడకబెట్టట్లేదు త్వరగా అయిపోవటానికి. అవి ఉడకబెట్టకుండా మనం ఫ్రై చేస్తున్నాం కదా, అందువల్ల మనం ఎక్కువ ఆనియన్ అనేది వేగిందనుకోండి, మనం చిక్కుడుకాయ అయిపోయేసరికి అవి మాడిపోతాయి. సో అందుకని చిక్కుడుకాయలు మనం ఉడకబెట్టలేదు. సో ఉల్లిపాయలు అనేవి మగ్గనివ్వండి అంతే, ఫ్రై లాగా వద్దు. మనకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవనేవి బాగా బాగా మగ్గిన తర్వాత మనం పప్పు చిక్కుళ్ళు అనేవి వాటర్లో వేసి కడిగిన తర్వాతే మనం ఏదైనా సరే కూర అనేది చేయటానికి కూరగాయలు అనేవి మంచిగా వాష్ చేయండి. ఎందుకు అంటే వాటి మీద ఇప్పుడు అన్నీ మందులే ఎక్కువగా వాడుతున్నారు. మన ఆరోగ్యం కూడా మనకి ముఖ్యమే కదా. ఒకసారి ఏమైద్ది, ఒక 10 మినిట్స్ అవుతుంది అంతే కదా. మన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు కదా. సో ఏ కూరగాయ అయినా సరే మనం వాడే ముందు బాగా శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాతే వాడండి, హెల్త్కి మంచిది. మనం ఆనియన్స్ని కూడా చూడండి, పైన బ్లాక్ కలర్లో వైరస్ లాగా ఏదో వస్తుంది. సో అది కూడా ఏముందులే తుడిస్తే అయిపోయిద్ది కదా అనుకోవద్దు, కడిగి వాడండి ఏది వాడినా సరే. ఆ తర్వాత మనం చిక్కుడుకాయల్ని వెయ్యాలి. అదిగో అలా మగ్గితే సరిపోయిద్ది. ఇప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసేయండి. వేసేసి అవి ఒకసారి కలిపేసేసిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ సరిపోయిద్ది. మధ్య మధ్యలో తీస్తా కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగు పట్టేయకుండా ఉంటుంది. చిక్కుడుకాయలు బాగా మగ్గాలి. మగ్గే తలికి మనం కారం ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఇక్కడ వీడియో అనేది నేను పెట్టలేదు. ఒక కొంచెం కొబ్బరి అంటే హాఫ్ కప్ ఆఫ్ కొబ్బరి వేసుకోండి. అలాగే దాంట్లోకి ఒక చిన్నులపాయ 12 రెబ్బలు అనేవి వేసుకోండి. కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం ఇవి వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసేయండి. కారం చాలా బాగుంటుంది. అది ఉత్తి కారం నెయ్యిలో వేసుకొని తిన్నా కూడా వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. నేను కూరలో ఉప్పు ఒక స్పూన్ వేసాను, ఎక్కువ వేయలేదు. తర్వాత సరిపోతే వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసి బాగా కలిపి ఒక 10 మినిట్స్ అట్లా మూత పెట్టి మగ్గనిచ్చాను. అదిగో ఇలా వచ్చేసింది. ఆ తర్వాత నేను కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది మీ ఆప్షనల్. వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది అంతే. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి. ఆ తర్వాత అది బాగా కలిపేసి బాగా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయినంత వరకు ఉంచండి. ఆ లోపు మనకి చిక్కుడుకాయ కూడా బాగా ఉడికిపోయి ముక్క అనేది మెత్తగా అయిపోయింది. అంటే మెత్తగా కాదు, కొంచెం గట్టిగా మెత్తగా అట్లా ఉంటుంది. అదిగా ఆ కలర్లోకి వచ్చిందాక ఉంచండి. ఆ తర్వాత మనం కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా, కొబ్బరి కారం, అది వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 3 మినిట్స్ అట్లా కారం వాసన బాగా వస్తుంది. కొబ్బరి కారం ఒక్కసారి కొబ్బరి కారం టేస్ట్ చెయ్యండి,
నెయ్యేసుకొని వేడి వేడి అన్నంలోకి ఉత్తి కొబ్బరి కారం వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇదిగో మనకి చిక్కుడుగాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ.